సెప్టెంబర్ 15 ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్వాడా కార్యక్రమాలు బీజేపీ నిర్వహిస్తుంది దేశవ్యాప్తంగా. ఇందుకు సంబంధించిన వివరాలు చెప్పడానికి మనతో ఉన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు, ఇటీవల కొత్తగా నియామకం పొందిన గణేష్ ఉన్నారు. అందరికి నమస్కారాలు. సెప్టెంబర్ 17 నుంచి అదేవిధంగా అక్టోబర్ 2 దాకా దేశవ్యాప్తంగా సేవా పక్వాడా, సేవా పక్షం అనే పేరు మీద బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారి 75 సంవత్సరాలు జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా అనే కార్యక్రమంతో మనం వారి యొక్క జన్మదినం సందర్భంగా పురస్కరించుకోవాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా 17 సెప్టెంబర్ రోజున 75,000 బ్లడ్ యూనిట్లు దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసి ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు 2047 ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారో వారి యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ దాకా అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు వీల్ చైర్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా 2 అక్టోబర్కు గాంధీ జయంతి సందర్భంగా వారిని నివాళులర్పించుకోవచ్చు కావచ్చు. ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు. ఒక రాజకీయ పార్టీ కేవలం రాజకీయాలు కాదు, ప్రజల పక్షాన ప్రజల కోసం సేవ చేస్తూ వారిని ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక సేవా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 21 సెప్టెంబర్ రోజు మహా మారథాన్ 3K రన్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా ఫిట్ ఇండియా అనే ఒక ఉద్యమం తీసుకొని మన అందరూ తెలుసు ఈ దేశంలో ఏ విధంగా అయితే డ్రగ్స్ తీసుకొని యువత విధంగా నాశనం అవుతామని అందరూ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన హైదరాబాద్లో కూడా అనేక డ్రగ్స్ వ్యాపారాలు, అదేవిధంగా డ్రగ్స్ నష్టపడి అనేక మంది విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు కానీ పక్కదారి పడుతూ ఉన్నారు. వారిని సరైనటువంటి దారిలో తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 21 సెప్టెంబర్కు మారథాన్ నెక్లెస్ రోడ్ నుంచి, అదేవిధంగా పీపుల్ ప్లాజా నుంచి ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. నేను యువతకు అందరికీ పిలిపిస్తూ ఉన్నా, డ్రగ్స్ ఫ్రీ ఇండియా కావాలంటే మనందరం కూడా ఈ యొక్క మారథాన్లో అవేర్నెస్ కార్యక్రమం ఉంటుంది. అందరూ పాల్పంచుకొని ఈ నవ భారతం కోసం ఎవరైతే నరేంద్ర మోడీ గారు పిలిపించారో ఆ పిలుపుని మనం అందుకొని ముందుకెళ్తామని ఆశిస్తూ భారత్ మాతా కీ జై.